కులాల మధ్య విభజన ఎందుకు, హిందువులంతా ఒకటే అనే ఒక బ్రాడ్ సెన్స్ కావచ్చు కదా. హిందూ మతం పేరు మీద అందరూ కలిసి ఉండాలంటున్నావు కదా. నెహ్రూ ఒక నాయకునిగా ఈ దేశం నిలబెట్టిన తీరు ఏమిటి? నెహ్రూ పరిపాలన తీరు ఎట్లా ఉన్నది? నెహ్రూ రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి? మీ 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 ఎన్ని అఖిల భారత సంస్థలు ఇలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలను, రాహుల్ గాంధీ వ్యవహార శైలి, సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అన్యాయమే తప్ప భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ఎక్కువ చేసింది, మిగతా వాళ్ళు చేయలేదు. ఎక్కడ చేసింది బీసీల కొరకు? ఏ స్పెసిఫిక్గా? ఇలాంటి సెక్యులరిస్టులంతా వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా గుడ్డిగా మాట్లాడతారు అని ఒక విజయమాల్య అయితే ఈ గవర్నమెంట్ వచ్చినాకనే కదా చెన్నై. నమస్తే. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి మూడో దఫా ఇది. ఈ మూడో సందర్భంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. అందులో సర్ 1, 2 ఇప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు. ఈ 2 అంశాలు, వీటి చుట్టూ ఉన్న విషయాలు కొన్ని, వీటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటి గురించి మాట్లాడదు మన దగ్గర సీనియర్ జర్నలిస్టు వేణుగోపాల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, ఈ మధ్య జరుగుతున్న చర్చ ఓటర్ల ప్రత్యేక సవరణకు సంబంధించింది, ఓటర్ జాబితాకు సంబంధించింది. ఎందువల్ల దీనిపైన అనుమానాలు వస్తున్నాయి? ఇవన్నీ కేవలం అనుమానాలేనా, విపక్షాలు చేస్తున్న ఆరోపణలేనా, ఇంకేం నిజాలేమైనా ఉన్నాయా ఏంటి? విపక్షాలు చేస్తున్న ఆరోపణలో పస ఉంది, లేకపోవడం అనేది ఏమి ఉండదు. చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీంతో ఎలక్షన్ ప్రధాన ఎన్నికల కమిషనరు ప్రవర్తన కూడా చాలా అనుమానాస్పదంగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా ఇంత ఇంటెన్సివ్ సర్వే, లక్షల మంది ఓట్లను తీసివేయడము, కొత్త వాళ్ళని చేర్చడం జరిగితే ఎవరైనా అంతకుముందు అఖిలపక్ష సమావేశాన్ని పిలవడం రివాజు. గతంలో జరిగింది, రాష్ట్రాల్లో కూడా జరుగుతుంది. ఇప్పుడు కేంద్రంలో అఖిలపక్ష సమావేశాన్ని పిలిచే ఏర్పాట్లే లేవు. ఎందుకు? దానివల్ల అనుమానాలు మరింత పెరిగిపోతున్నాయి. ప్రతిపక్షాలను పిలిచి సంప్రదింపులు జరపచ్చు కదా. నేను వాజ్పేయి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు కూడా అఖిలపక్ష సమావేశాలు జరిగినాయి, ఇందిరాగాంధీ అప్పుడు జరిగినాయి. ఇప్పుడు ఎందుకు జరగడం లేదు? ఏకపక్షంగా ఏక నాయకత్వం కింద వ్యవహారాలన్నీ జరుగుతున్నందువల్ల అనుమానాలు పెరుగుతున్నాయి. అందులో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు. గత ఎన్నికల్లో 5 ఏళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 50 ఓట్లే వస్తే ఇప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడికి కావాల్సిన ఓట్లు వచ్చినాయి. ఆయనకు హోదా వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు కనీసం జవాబు ఇవ్వాలి కదా. ప్రధాన ఎన్నికల కమిషనర్ స్థూలంగా వివరించకుండా, వివరాలు తెలపకుండా అంతా కరెక్ట్గానే జరుగుతుందనే మాట మాట్లాడుతున్నాడు. ఆయన ఇట్లా మాట్లాడడం ప్రధాన ప్రతిపక్షాలని ఒక ఎన్నికల కమిటీ పెట్టి, ఎన్నికల సంఘం పిలిచి సంప్రదించకపోవడం వల్ల అనుమానాలు పెరుగుతున్నాయి. దాంతో ప్రజల్లో కూడా అనుమానాలు వచ్చినాయి. ఏమని? అరే, 3వసారి ఎన్నికల్లో మనం ముందు ఇప్పుడైతే కంప్లీట్ మెజారిటీతో బీజేపీ గెలవలేదు. గెలవలేదు. మిత్రపక్షాల సపోర్టు, చంద్రబాబు నాయుడు ఇట్లాంటి వాడి సపోర్ట్తో, నితీష్ కుమార్తో సపోర్ట్తో గెలుస్తున్నది, అధికారం చెలాయిస్తుంది. రేపటి నాటి పరిస్థితి ఏంటి? వాళ్ళు 2/3 మెజారిటీ సంపాదించుకుంటే రాజ్యాంగంలో మార్పులు చేయాలనే ఆలోచనతో కూడా ఉన్నారు. అందుకని ఈ పరిస్థితుల్లో ప్రజల్లో తీవ్ర అనుమానాలు అయితే ఉన్నాయి. ఇంకా కొన్ని చోట్ల పోలైన ఓట్ల కంటే లెక్క పెడుతున్న ఓట్లు ఎక్కువ ఉన్నాయి అనేది స్పష్టంగా కొన్ని ఉదాంతాలకు కూడా రాహుల్ గాంధీ చెప్తున్నాడు. అయినా ఎన్నికల కమిషనర్ ప్రవర్తనలో ఏమీ మార్పు లేదు. ఆయన టీవీలో మాట్లాడుతుంటే కూడా చాలా డిఫెన్స్లో పడి మాట్లాడుతున్న అనుమానాలు వస్తున్నాయి. ఎంఫసిస్గా కరెక్ట్గా చెప్పడం లేదు. ఆయన ఒకవేళ సరైన పని చేస్తే వీళ్ళకు అందరినీ పిలిచి చెప్పొచ్చు. 3 ప్రధాన ఎన్నికల కమిషనర్లు కూడా ఎన్నికల కమిషనర్ అన్ని వివరాలు చెప్పాల్సింది అందరిని పిలిచి అనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇంతకుముందు మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్. ఇంతకంటే ఏం చెప్పాలి? ఈ రోజుకి కూడా ఎన్నికల ప్రధాన కమిషనర్ సరైన జవాబులు ఇవ్వలేకపోతున్నాడు, తడబడుతున్నాడు. మనకు కలుగుతున్న అభిప్రాయం ఇది ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే. అంటే రాహుల్ గాంధీ అంటున్నట్లుగా లేదా విపక్షాలు అంటున్నట్లుగా
ఎన్నికల కమిషన్ ఒక రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తున్నది, ఇది సరైనది కాదు అని అంటే ఆయన నైతికత ఉంటుంది మనిషికి ఎక్కడో ఒక దగ్గర, కనీసం అదన్నా పనిచేసి మాట్లాడేందుకు అది కూడా ఎందుకు లేదు అనేది. అదే లేదు, మొండిగా పోతున్నారు, అంతే మొండిగానే పోతున్నారు. వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు చాలా అనుమానాస్పదంగా ఉన్నది. ఈయన ఎన్నికల ప్రధాన కమిషన్ ఉంటే ప్రభుత్వం తరఫున కూడా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. హోంమంత్రి అమిత్ షాను ఇంకెవరో ప్రధాని కూడా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు ఏమంటారంటే చొరబాటుదారులకు మద్దతు ఇస్తున్నారు. అందుకే అవే చెప్పండి, ఎన్ని లక్షలు ఎందుకు మద్దతు ఇస్తారు చొరబాటుదారులు? ఎన్నికైన పోలైన ఓట్ల కంటే లెక్కబెట్టిన ఓట్లు ఎక్కువ ఉన్నప్పుడు అక్కడన్నా జవాబులు చెప్పాలి కదా. స్పెసిఫిక్ ఉదంతాలు చెప్పిండు రాహుల్ గాంధీ, వివరణ ఇవ్వాలి కదా తెల్లారి వెంటనే. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడితే దానికి ప్రభుత్వం క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. అటువంటిది ఏమీ లేదు, ఒకటే జవాబు, చొరబాటుదారులను చేస్తున్నారు, బోగస్ ఓట్లు ఉన్నాయని చెప్పడం. కొన్ని ఇళ్లలో 100కు పైగా ఓట్లు ఉన్నాయనే సంగతి కూడా దృష్టాంతాలు కూడా బయటకు వచ్చినప్పుడు. సో వాళ్ళు ఒకే పద్ధతిలో పోతున్నారు. ఇంకోటి ఏంటంటే ఎన్నికల ప్రధాన కమిషనర్ రిటైర్మెంట్ ఏజ్లో ఉన్నాడు, దగ్గరలో సమీపంగా రిటైర్మెంట్ పదవులు ఇస్తున్నారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఏదో పని జరిగితే ఇస్తున్నారు. ఇదివరకు అయోధ్య విషయంలో తీర్పు ఇచ్చిన అతనికి రాజ్యసభ ఇచ్చారు. అట్లా చాలామందిని అకామిడేట్ చేశారు. ఇంతకు పూర్వం ఇట్లా లేదు కదా, ఇంతకు ముందు ఇట్లా లేదండి, లేదు. ప్రతిపక్షాలంటే గౌరవం ఉండే, చాలా రెస్పెక్ట్గా ఉండే, వాళ్ళు ఏమి మాట్లాడినా ప్రభుత్వం రెస్పాండ్ అయ్యేది, దానికి జవాబులు ఇచ్చేది. ఇప్పుడు జవాబులు ఇచ్చే పద్ధతి లేదు. వాజ్పేయి లాంటి వాడు కూడా అవతల పక్షం కాంగ్రెస్ పక్షంలో తప్పులు చేస్తే తప్పులు ఎట్టగట్టు, మంచి పనులు చేస్తే మంచి పని చేయి. వాజ్పేయి ఎంత బాగా పొగిడాడు బంగ్లాదేశ్ విముక్తి అప్పుడు ఇందిరాగాంధీని, అపర ఖాళీ అని వర్ణించాడు. మామూలుగా అపోజిషన్ వాళ్ళు అంత పెద్ద పేరు పెట్టి పిలవరు కదా. అందుకని మంచిని మంచి, చెడుని చెడు అనే తత్వం ఉంటే ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నెహ్రూ కూడా బాగా దూషిస్తున్నారు ఈ మధ్య. మామూలు కాదు, మీరు కూడా చూసే ఉంటారు కదా సోషల్ మీడియాలో. ఆయన నిజంగానే అధికారంలో ఉన్నప్పుడు నెహ్రూ ఒక నాయకునిగా ఈ దేశాన్ని నిలబెట్టిన తీరు ఏమిటి, నెహ్రూ విపక్షాలకు ఇచ్చిన విలువ ఏమిటి, నెహ్రూ నైతికత రాజకీయాలలో, వ్యక్తిగత విషయాలు, వ్యక్తిగత జీవితం అందరికీ ఉంటుంది, ఇవేమిటి? శ్రీశ్రీ అన్నాడు, ప్రైవేట్ లైఫ్ మీ సొంతం, పబ్లిక్లోకి వస్తే ఏమైనా అంటామని. నెహ్రూ ఎప్పుడో జైల్లో ఉన్నప్పుడే భారత దర్శనం డిస్కవరీ ఆఫ్ ఇండియా అని పెద్ద గ్రంథం రాసింది. ఆ గ్రంథం చదివితే నాలాంటి వాడికి, నేను 20 ఏళ్ల కిందనే చదివినాం, భారతదేశాన్ని అతను ఎంత ప్రేమించుండు, భారత సంస్కృతిని ఎంతగా అభిమానించుండు, ఎంత నాలెడ్జ్ ఉంది అనేది నాకు అర్థమైంది ఆ రోజుల్లో. మరి అటువంటి నెహ్రూను నువ్వు పుట్టుక ముస్లిం అని, గాంధీని కూడా ముస్లిం అని, ఇందిరాగాంధీని, అసలు అవన్నీ ఎందుకు అవసరం వచ్చింది బీజేపీకి? ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళ వాళ్ళ సోషల్ మీడియా గ్రూప్ అంతా ఇటువంటివే వందలు పంపిస్తున్నారు, మనవాదం మీద, ఆ మీద, దాని మీద. ఇవంతా ఏంటి, ఒక పథకం ప్రకారం చేస్తున్నారు. నెహ్రూను కానీ గాంధీని కానీ అనడం మాత్రం చాలా అన్యాయం, చాలా పాపం కూడా. వాళ్ళ త్యాగాల ముందు ఎవరైనా ఉన్నారా? వాజ్పేయి లాంటి వాడు ప్రధానిగా ఉన్నప్పుడు ఇవన్నీ జరగలే. వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగతంగా బురద చల్లడం అనే కార్యక్రమాలు సోషల్ మీడియాను పెట్టుకొని బిచ్చలవిడిగా అపఖ్యాతి చేస్తున్నారు. దానివల్ల బీజేపీకి మంచి జరగదు, చెడే జరుగుతుంది. నెహ్రూ చేసిన నేనండి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. 10 ఏళ్ళు ఆయన దాదాపు జైల్లో గడిపాడు నెహ్రూ, స్వాతంత్ర పోరాటం. ఆయన భార్య బయట, ఆయన జైల్లో ఉంటే ఆమె బయట. ఆయన జైలు నుంచి బయట రాగానే ఈమె హాస్పిటల్కి పోతుంది, ఆమెకు జబ్బులు, అనారోగ్యం. మళ్ళీ ఆమె ట్రీట్మెంట్ అయి బయటకు వస్తే ఆయన జైలుకు పోతాడు. 10 సంవత్సరాలు ఉంటారా? అంటే టోటల్ ఆయన జైల్లో ఉన్న కాలం. గాంధీ కొల్లాయి గట్టి అనేది పెంచి నడిచాడా లేదా? గాంధీ ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, మీకెందుకు ఆ రీసెర్చ్, ఎవరు అడిగిన మిమ్మల్ని? ఇలా జాతి అంతా గాంధీని బాపూజీగా, జాతిపితగా గౌరవిస్తుంటే ఆ గాంధీ మీద బురద చల్లుతారా? సోషల్ మీడియా ఉండేది ఇందుకేనా? సోషల్ మీడియా ప్రజల బాగోగులు, ప్రధాన పత్రికలు, ప్రధాన వార్తలు రాని ఏటిలో సోషల్ మీడియా వెతికి ఆ వార్తలు తీసి ప్రజల సమస్యలు చెప్పాలని కదా. సోషల్ మీడియాను వ్యక్తిగతంగా భూషణలకు వాడుతున్నారు. బురద చల్లడమే సోషల్ మీడియా ఎక్కువ ఉన్నది. మంచి అనేది కొద్దిగానే ఉంది, ఎవరో ఒకరు చేస్తున్నారు. ప్రతి రాజకీయ పార్టీ సోషల్ మీడియాను పోషిస్తున్నది.
నెహ్రూను ఎంత దేశమంతా ప్రపంచమంతా మెచ్చుకున్న నాయకులు కదండి గాంధీ నెహ్రూలు. ఇప్పుడు వచ్చి బీజేపీ ఈ క్యాంపెయిన్ పెట్టడం ఏంటి? ఉద్దేశం ఏమి ఉండొచ్చు మరి వాళ్ళ ఉద్దేశం? ఏమీ లేదు, అపఖ్యాతి పాలు చేయడం, అది చేయడము. ఇప్పుడు గాంధీ పథకం పేరు మార్చడం అదే కదా, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ. ఎందుకు అంత ప్రపంచ దేశాల విగ్రహాలు పెడుతుంటారు, విరాళం ఎత్తుతున్నాయి. ప్రపంచ నాయకులు వచ్చి ముందు రాజ్ఘాట్ను సందర్శించి నమస్కారం చేసి వెళ్ళిపోతుంటే నువ్వు ఇది చేయడం ఏంటి? ప్రభుత్వం ఏమన్నా ఆలోచన తార్కికంగా ఆలోచిస్తే ఇటువంటి ప్రచారాన్ని వెంటనే ఆపాలి. మీకు అపోజిట్ పార్టీ అయినంత మాత్రాన ఇంత మాత్రాన వాజ్పేయి టైంలో ఇంత వివాదాస్పదం ఎప్పుడు లేదండి, చాలా సాఫీగా జరిగాడు. వాజ్పేయి చాలా గొప్పగా పరిపాలించిండు కొద్ది రోజులైనా. మీకు గుర్తున్నంత వరకు ఒక జర్నలిస్ట్గా నెహ్రూ పరిపాలన తీరు ఎట్లా ఉన్నది, నెహ్రూ రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉన్నాయి, మీ 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 అనుభవంతో ఉన్నాయి, లేకపోతే మీరు చదివిన? బాగానే ఉంది. అది నాకు అభిప్రాయం అయితే బాగా చేసిండని. ఆ రోజున స్వాతంత్రం వచ్చిన రోజున అప్పుడున్న ఆర్థిక వనరులు, అప్పుడుండే రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆయన నిర్ణయాలు ఉండొచ్చు. ఏ నాయకుడు కూడా అందరికీ నచ్చే విధానాలు తీసుకోవాలని ఎక్కడ గ్యారంటీ లేదు. ఎక్కడో చోట వివాదాస్పదం అవుతుంది. ఉదాహరణకు కాశ్మీర్, ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి చెప్తున్నారు. జిన్నా గట్టిగా పట్టుపట్టాడు కాశ్మీర్ గురించి. పట్టుపడితే నెహ్రూ ఒప్పుకోలే. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు జిన్నానుతో కుమ్మక్కై పాకిస్తాన్ ఇచ్చి తీరాల్సింది అన్నారు. ఇచ్చిండు. ఇక ఆక్యుపైడ్ కాశ్మీర్ నెహ్రూ వల్ల పోయింది అంటే ఏం చేస్తారు? ఆక్రమించే పరిస్థితి కూడా లేదు అప్పుడు. బ్రిటిష్ వాళ్ళు ఇంకా పూర్తిగా పోలే, వాళ్ళ అదుపాజ్ఞలో ఉన్నాం మనం. అందుకని నెహ్రూ కొన్ని వివాదాస్పద నిర్ణయాలు చేసి ఉంటాడు. కానీ నెహ్రూ వల్ల ఎంత జాతీయ పరంగా ఎంత మేలు జరిగింది, ఎన్ని అఖిల భారత సంస్థలు ఇలా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నాయి. ఐఐటీసు, ఐఐఎంలు, శాస్త్ర విజ్ఞాన సంస్థలు, ఇవన్నీ నెహ్రూ కాలంలో వచ్చినాయి కదా. మరి బీజేపీ టైంలో ఏం కొత్తగా పెట్టాడు? కానీ నెహ్రూ సేవలు మాత్రం వెలకట్టలేనివి, ప్రజలు ఎప్పుడు గుర్తుకుంచుకోదగినవి. అదేదో అది మాట్లాడకుండా వ్యక్తిగత చరిత్ర మీద బురద తల్లి ఏదో రాజకీయంగా బాగుకుందామంటే అది కుదరదండి. కానీ ప్రజలకు ఇవన్నీ విషయాలు అర్థమవుతున్నాయంటారా? అర్థమైనా ప్రజలు మిగతా అర్థం చేసుకుంటారు కదా. ప్రజలు ఎప్పుడు అంత ద్వేషపూరితంగా ఆలోచించారండి. రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేవాళ్ళు, రాజకీయ పార్టీల చుట్టూ తిరిగేవాళ్ళు ప్రచారం చేస్తారు వాళ్ళ వ్యక్తిగత బెనిఫిట్ కోసం. ఇప్పుడు ఒక బీజేపీ ఉన్నాడు అనుకో, ఒక ఆయన నెహ్రూ గురించి స్టేట్మెంట్ ఇస్తాడు, ఇంకొక ఆయన కాంగ్రెస్ పరంగా ఆయన ఇస్తాడు. వీళ్ళే తప్ప మామూలు ప్రజలకు ఇది పట్టదండి. గాంధీ గురించి చెడ్డగా చెప్తే ఎవరు ఒప్పుకోరు. కానీ పేరు గాంధీతో మహాత్ముని పేరు మారుతడం వెనుక ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఏమనిపిస్తున్నది? వాళ్ళ ప్రభావాన్ని పూర్తిగా జనం మర్చిపోయేటట్టు చేయాలనే కార్యక్రమమే. దానివల్ల ఏదో బాగుకుందామని గాంధీ నెహ్రూల మీద ప్రచారం. స్వతంత్రోద్యమంలో గాంధీ లేరు అని చెప్పలేరు కదా. చెప్పలేరు. స్వతంత్రోద్యమంలో నెహ్రూ త్యాగాన్ని కాదనలేరు కదా. కాదనలేరు. అయినా ఎందుకు మరి అంతే మనకి అంటే వాళ్ళ ఆలోచన అది. మనం ఏం చెప్తాము? వాళ్ళ ఆలోచన వాళ్ళ జాడలు, అడుగుజాడలు రూపుమాపగలుగుతామో అనేది వాళ్ళ ప్రయత్నం. అందువల్ల మనకు రాజకీయంగా బెనిఫిట్ జరుగుతుందని ఆశిస్తున్నారు. జరగదని మనం అనుకోవాలి. రాహుల్ గాంధీ ప్రస్తావన తీసుకొని వచ్చాడు. రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాటలను, రాహుల్ గాంధీ వ్యవహార శైలి దేశ ప్రజలకు అర్థమవుతున్నదా? నిజంగా అతని ఆలోచన అనుకుంటున్నారా? కనుక వాళ్ళని ఢీకునే శక్తి లేదనే భావన ఉన్నదా? ఢీకునే శక్తి లేదంటే ఇప్పుడే వచ్చిందని మనం చెప్పలేము. కానీ రాహుల్ గాంధీ దేశ ఆర్థిక స్థితిగతులను, సామాన్య ప్రజల జీవన స్థితిగతులను అర్థం చేసుకోవడానికి చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్న అభిప్రాయం అయితే కలుగుతుంది. పబ్లిక్లో ఉన్నది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేశాడా? అవును. అది ఎవరైనా చేశారా ఇంతకుముందు? ఈ బీజేపీ నాయకులు ఇంకెవరైనా తిరిగాడా? బై వాక్ లేరు. బై వాక్. అట్లా తిరగడం వల్ల ఏమైంది? పల్లె ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, ఏమవుతున్నారు, ఇవన్నీ చెప్పాడా? అంతకుముందు ఏ నాయకుడు అని చెప్పాడా? పల్లెలు ఎట్లున్నాయి, ప్రజలకు సామాజిక న్యాయం లభించడం లేదని. మళ్ళీ ఇటు ఢిల్లీ, మధ్యప్రదేశ్ నుంచి అనుకుంటా నార్త్ ఈస్ట్ కూడా పోయింది కదా. రాహుల్ గాంధీ అర్థం చేసుకున్నందుకే ఇవాళ ఏమంటున్నాడు? అంబేద్కర్ సిద్ధాంతాన్ని ఆయన పల్లిస్తున్నాడు. సమాజంలో ఏ ప్రజలు ఎంత శాతం ఉన్నారో, ఏ వర్గాల వాళ్ళకి అంత ఎత్తున రిజర్వేషన్స్ రావాలని చెప్పాడా? అల్టిమేట్ ఆయన అడగడం కూడా తమాషా ప్రకారం మామూలు కాదు. కాంగ్రెస్ నాయకుల నుంచి ఇటువంటి పదం రావడం మామూలు కాదు. ఇందిరాగాంధీ కూడా పేద ప్రజలకు
పనికొచ్చే సంస్కరణలు, బ్యాంకుల జాతీయకరణ ఇట్లాంటి కార్యక్రమం గరీబీ అటో ఇచ్చింది, కానీ స్పెసిఫిక్గా సామాజిక న్యాయం జరగాలనే మాట ఆమె దగ్గరికి వెళ్ళి కూడా జరగలేదు. అలా చెప్పకుండా ఆమె కార్యక్రమాలు అమలు చేసింది. అందుకే ఇందిరాగాంధీని లైక్ చేస్తారు. ఇవాళ రాహుల్ గాంధీ జరుగుతున్న అన్యాయం చెప్పాడు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటిన పేద వర్గాలకు, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే బడుగులకు, ఎస్సీలకు, ఎస్టీలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయమే తప్ప న్యాయం జరగలే. ఓట్లు వేయడము, ఓ 10% మంది ప్రజలు ఎన్నుకుంటే వాళ్ళు పడి మనల్ని పరిపాలించడం జరుగుతున్నది. అలా పరిపాలించడం అంతేకాదు, జాతి సంపదనంతా దోచుకొని పోతున్నాడు. భూములు వాళ్ళ చేతిలోనే ఉన్నాయి, ఆర్థిక రాజకీయ సంస్థలు వాళ్ళు ఉన్నాయి, కాలేజీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. అన్నీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వాళ్ళే, హైకోర్టు న్యాయమూర్తులు వాళ్ళే, మంత్రులు వాళ్ళే, కేంద్ర మంత్రులు వాళ్ళే, ఎంపీలు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే. పార్టీలో కూర్చొని టికెట్లు ఇచ్చేటప్పుడు ఇట్లా అలాట్ చేస్తాం. టికెట్లు ఇవ్వడానికి ముందు పేద ప్రజలకు టికెట్లు ఇస్తాం, వాళ్ళకు ప్రాతినిధ్యం పెంచుతామని ఉపన్యాసాలు దంచుతారు. తర్వాత ఏం చేశారు? అప్పుడు ఇస్తే గెలవరనే నినాదం ఎత్తుకున్నారు, టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. మీరు ఈ మధ్య అంబేద్కర్, పూలే గురించి అక్కడక్కడ మాట్లాడుతున్నారు. కొన్ని వీడియోలు విన్నాను మీవి. బీసీ వాదాన్ని మీరు బలంగా మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీ బీసీల కోసం ఎక్కువ చేసింది, మిగతా వాళ్ళు చేయలేదు అనే ఒక... ఎక్కడ చేసింది? బీసీల కొరకు ఏ స్పెసిఫిక్గా సంస్కరణలు తీసుకొచ్చింది? పదవులు, ఎమ్మెల్యే టికెట్లు, ఎంపీ టికెట్లు ఇచ్చుండొచ్చు, కొంతమందిని రాజ్యసభ సభ్యులు చేసి ఉండొచ్చు. అంత మాత్రాన వస్తుందండి? మీరు రిజర్వేషన్లు కూడా అడ్డుకుంటున్నారు కదా. ఇప్పుడు బీసీ బిల్లు పోయింది కదా. రాహుల్ గాంధీ అంత గట్టిగా చెప్పి కాంగ్రెస్తో 42% బిల్లు అయితే చేసి పెట్టింది కదా. మీరు కాంగ్రెస్ ఇటువంటి పని చేస్తుందని ఎప్పుడైనా ఊహించిందా? నేనైతే ఊహించలే. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలో మళ్ళీ అగ్రకులాల కిందే ఉంది కదా అది. ఎప్పుడైనా నేను 1976 నుంచి చూస్తున్నా, డాక్టర్ చెన్నారెడ్డి నాయకత్వం నుంచి అంతా వాళ్ళే కదా. కానీ కర్ణాటకలో డిఫరెన్స్ ఉన్నది. కర్ణాటకలో అన్ని కులాల వాళ్ళు అయ్యారు, బీసీ కులాల వాళ్ళు. బట్ ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి లేదు. 1-2 కులాలు. తెలంగాణ వచ్చేసరికి 3వ కులం కూడా పొడుచుకొని వచ్చింది. నేను కూడా ఉన్నాను. ఎవరు? వెలమ రెడ్డి, కమ్మనే కదా. వీళ్ళు ఆ ప్రాతినిధ్యం కిందనే కదా మిగతా ప్రజలు నలిగిపోయింది. వాళ్ళు ఇస్తే తీసుకున్నారు తప్ప వీళ్ళకి హక్కులు లేవు, ఏమీ లేవు. మరి అటువంటి కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ ఈ మాటలు చెప్పిండంటే మామూలు విషయం కాదండి. ఆయన మనసులో నుంచి వస్తేనే చెప్పి ఉండాలి. ఎవరు చెప్తారు డైలాగులు? ఆ డైలాగులు వాళ్ళు చెప్పలేదు కదా ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు. అమ్మమ్మ అంత మాటని. మీరు అప్పుడే వాళ్ళు రెడ్ల నుంచి తీవ్ర ప్రతిఘటన వచ్చింది కదా. ఇప్పుడు కూడా బీసీ బిల్లు వాళ్ళు ఆమోదించాలి ఎప్పుడైనా, ఇవ్వాలి కాకపోతే రేపైనా. మీరు చాలామంది పోరాటాలు చేసి సాధించారు కదా. తప్పకుండా 42% ఇవ్వాలి కాకపోతే రేపు అవుతుంది. జయలలితనే పెద్ద స్ఫూర్తి. జయలలిత తమిళనాడులో చేసింది కదా. ఐ థింక్ 69% అనుకుంటా. 50 పైన ఉంది. 60 టోటల్ 50 పైన ఉన్నది. నరసింహారావు ఉన్నాడు, చేసింది. వచ్చి కూర్చున్నది ఎంపీలను తీసుకొచ్చి. ఆ బిల్లు ఆమోదించేదాకా నేను చెన్నై రానని కూడా ప్రకటించింది ఆమె. చేసింది. నరసింహారావు కాంట్బట్ పొజిషన్లో 9th షెడ్యూల్లో చేర్చండు. 9th షెడ్యూల్ చేసినాక సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు అయ్యో అన్నారు. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరికి పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు 9th షెడ్యూల్లో పెడుతున్నారు. అంటే 9th షెడ్యూల్ ఎవరు రివోక్ చేయలేరు. కోర్టులు ఏం చేయలేవు. మేము రివ్యూ చేస్తాం 9th షెడ్యూల్ అని పెట్టి. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎంత వ్యతిరేకంగా ఉన్నారు. హక్కులు ఇవ్వడానికి, బడుగు వర్గాలకు హక్కులు ఇవ్వడానికి ఇప్పుడుండే వ్యవస్థ అధిపతులంతా వ్యతిరేకం. అది తమిళనాడు ఇన్స్పిరేషన్గా సాధించుకోవాలి. ఇక్కడ మన రాష్ట్రంలో కూడా మందకృష్ణ ఉన్నాడు కదా, 30 ఏళ్ళుగా పోరాటం చేసిండా. నేను 30 ఏళ్ళుగా అతను ఆ పోరాటాన్ని అబ్జర్వ్ చేసిన. ఒక దశలో మన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఇక్కడ పేరు చెప్పొద్దు, లేట్ చనిపోయాడు, నీ అంత చూస్తానని కూడా బెదిరించాడు. అయినా బెదరలేదు కదా మందకృష్ణ. వర్గీకరణ సాధించుండు కదా. అది వితింది వర్గీకరణ కూడా చేయడానికి వాళ్ళకు ఇంకా అభిప్రాయం ఎందుకు? దాన్ని కూడా చేసి తొక్కాలని చూసిండు. అందుకని 42% కూడా ఎప్పుడోకప్పుడు రాకమానదు. ఇందుకే ఉద్యమాలు చేయాలి. వీళ్ళు ఇంట్లో కూర్చుంటే రాదు, పోరాటాలు చేస్తేనే వస్తుంది. కానీ ఇక్కడ భారతీయ జనతా పార్టీ స్వతంత్రోద్యమ కాలంలో జరిగిన పొరపాట్లను సరిచేస్తున్నారు అని కూడా కొందరు వారికి మద్దతు ఇచ్చేవారు కూడా లేకపోలేదు కదా.
గాంధీ నెహ్రూల విషయంలో. ఏం పొరపాటు చేసిండ్రు చెయ్యి. మరి ఎక్కడ నువ్వు ఆ దిశగా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మనకు అనిపించాలి కదా. వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నారు ఇప్పటివరకు? ఎక్కడైనా పేద ప్రజల కోసం కాంక్రీట్గా పలానా పని చేసిరనే ఉదాంతాలు ఉన్నాయా మనకు? లేవు కదా. బ్లాక్ మనీ అరికట్టి ప్రజలందరికీ ఇస్తామన్నారా? ఎక్కడొచ్చింది బ్లాక్ మనీ? పైగా దానికి ఆపోజిట్గా ఇండస్ట్రియలిస్టులు లక్షల కోట్లు మాఫీ చేసి ఇప్పుడైతే పోయి విదేశాల్లో కూర్చున్నారు. ఎన్నేళ్ళు అయింది కూర్చొని? దాదాపు 20 ఏళ్ళు అయింది. వాళ్ళు అనుభవించదంతా అనుభవించారు, వాళ్ళ సంపదను వేరే కంపెనీలకు తరలించారు. పేద ప్రజలకు స్పష్టంగా వచ్చింది ఏంటి అనేది ఇక చెప్పాలి. అంటే వాళ్ళ అక్కడి నుంచి ఇంకో ప్రశ్న కూడా వస్తున్నది. మీలాంటి సెక్యులరిస్టులంతా వాస్తవాన్ని అర్థం చేసుకోకుండా గుడ్డిగా మాట్లాడతారు అని ఒక గుడ్డిగా ఏం మాట్లాడుతున్నారు వాళ్ళైతే. విజయ్ మాల్యా అయితే ఈ గవర్నమెంట్ వచ్చినాకనే కదా చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి దర్జాగా ఎక్కాడు. మరి ఫ్లైటు ఎట్లా ఎక్కాడు విజయ్ మాల్యా? లండన్ ఫ్లైటు అడగాల్సి వస్తుంది కదా. ఆయన మీద నిఘా ఉంటే మరి ఇప్పుడు మామూలుగా విమానాశ్రయాల్లో ఇట్లాంటి వాళ్ళ నిందితులు, సస్పెక్టెడ్ పర్సన్స్, ఇన్కమ్ ట్యాక్స్ ఎవేడర్స్, కోర్టుల కేసుల వల్ల ఫోటోలు ఇస్తారు. వాడు వాడిని పట్టేస్తాడు. వెళ్ళిపోయారు కదా వీళ్ళంతా. ఇట్లా వాళ్ళు ఎన్ని చెప్పినా దానికి ఉదాహరణలు, చాలా స్పష్టమైన ఉదాహరణలు ఇవ్వాలి కదా మేము చేస్తున్నామని చెప్పడానికి. అంటే మీకు బీజేపీ పాలన పట్ల వ్యతిరేకత ఉందా? వ్యతిరేకత అంటూ ఏమీ లేదు. పేద ప్రజల కోసం ఏమీ చేయడం లేదు అనేది కాంక్రీట్గా సామాజిక రాజకీయ హక్కులు తీయాలి కదా. మరి బీసీ బిల్లుకు ఏమంటున్నారు? మేము ఏమంటున్నారు కదా, ఏమంటున్నారు? మరి బీసీకి మద్దతు, బీజేపీకి మద్దతుగా ఉన్నది బీసీలే కదా దేశవ్యాప్తంగా, మన రాష్ట్రంలో కానీ. ఉన్నది కాబట్టి ఇప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ హక్కులు వాళ్ళకి తెలుసుకునేటందుకు అజ్ఞానంలో ఉంచారు, చదువు లేకుండా చదువుకు దూరం చేసారు, ఆర్థికంగా బాగుపడకుండా ఈ ప్రభుత్వ విధానాలు, అది కాంగ్రెస్ ప్రభుత్వాలు కావచ్చు ఎవరైనా కావచ్చు, దూరం పెట్టిండ్రు. వాళ్ళు చైతన్యమయ్యేసరికి ఇప్పుడు రావాలిగా. ఇప్పుడు మన దగ్గరనే ఇప్పుడు బీసీ బిల్లు మీద ఉద్యమం జరిగింది కదా. సర్పంచుల్లో చాలామంది గెలిచారంట, 80% పైగా. అది అంటున్నారు వాళ్ళే. ఎందుకు గెలిచారు? ఇంతకుముందు అట్లా లేదు కదా. ఒక రకమైన భయం వచ్చింది. అయితే మండల ఎలక్షన్స్ జరిగితే మళ్ళీ అసలు సంగతి బయటపడుతుంది. మండలాలకు టికెట్లు ఉన్నాయి కదా, అప్పుడు పార్టీలు ఎట్లా బిహేవ్ చేస్తాయి. ఈసారి ఇంకో రకంగా చేయడానికి వీల్లేదు. అవతల వర్గం, వ్యతిరేక వర్గం ఊరుకుంటుంది కదా. ఇప్పుడే వాళ్ళు థ్రెటనింగ్ చేస్తున్నారు. అయితే వీళ్ళు కూడా చైతన్యం అయినారు అనేది ఒక అభిప్రాయం కలుగుతున్నది. అది అట్లా చైతన్యవంతంగా చేయడానికే కదా మిగతా ప్రయత్నాలు కొంతమంది చేస్తున్నది. మిగతా రాష్ట్రాల్లో అట్లా లేకపోవచ్చు. ఇప్పుడు కర్ణాటక, కేరళ, తమిళనాడు సమస్య లేదండి. సౌత్ది, నార్త్లోనే ఉన్నది. నార్త్ కూడా అన్నీ బాగుపడ్డాయి. యూపీలో అయితే ములాయం సింగ్, అఖిలేష్, బీసీలు కొంత వాళ్ళు అడ్వాన్స్గానే ఉన్నారు అక్కడ. బీహార్లో లాలు చాలా ఇంపాక్ట్ చూపించిండు, ఇంకా చూపిస్తున్నాడు ఆయన, ఇంకా చూపిస్తున్నాడు. రాజస్థాన్లో కూడా ఉన్నారు కదా ఇప్పుడు. అందుకని దేశమంతటి ఇంపాక్ట్ ఉన్నది. ఇంకా తొక్కే ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషం వరకు వాళ్ళు రానియకుండా చేస్తారు కదా. నిజంగా పేద ప్రజలకు మేలు చేయదలుచుకుంటే బీజేపీ రిజర్వేషన్స్ ఇచ్చి తీరాలి. మొదలు తెలంగాణ బిల్లును ఆమోదించి తీరాలి. తెలంగాణ బిల్లును, బీసీ బిల్లును 9 షేడ్లో పెట్టాలి. వచ్చింది నేను తీసుకో. ఇక్కడ పోరాటం చేసినప్పుడు లోకల్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఆమోదించడం ధర్మం కదా. ఇక్కడ ఇవ్వాల్సి వస్తే మిగతా చోట్ల ఇవ్వాల్సి వస్తారు. మిగతా వాళ్ళ ఉద్యమాలు వాళ్ళు అడిగినప్పుడు చూసుకో. ఇప్పుడు దీని ఇంపాక్ట్ తెలంగాణలో బీజేపీ పైన ఉంటుందా? నమ్మకం లేదండి. బీసీ బిల్లుకు ఓపెన్గా సపోర్ట్ చేయలేదు. వాళ్ళు ఏదో ఇస్తారు చెప్తారు కానీ తెలంగాణలో బీజేపీ యాజ్ ఆన్ టుడే బీజేపీ ఇంపాక్ట్ ఉండదు. తెలంగాణలో ఉండదు. ఎందుకంటే వాళ్ళు 8 లోక్సభ గెలుచుకున్నారు కదా. లోక్సభ గెలుచుకున్న ఆ తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. బీసీ బిల్లుకు ఎందుకు సపోర్ట్ చేయలేదు? బండి సంజయ్ ఎవరు? లక్ష్మణ్ ఎవరు? ఈటల రాజేందర్ కూడా ఉన్నాడు కదా. అంత పేరున్న నాయకులే కదా. ఓపెన్గా వ్యతిరేకంగా మాట్లాడారు. మరి ఎందువల్ల మాట్లాడుతున్నారు? అది పార్టీ సిద్ధాంతం, ఢిల్లీ నాయకుల సిద్ధాంతం. బీసీలకు మనకు వ్యతిరేకం. సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసేటట్టు కదా. సాధ్యం కాదు, ఈ దేశం పెద్ద దేశం, ఇంత ఇవ్వడానికి కుదరదు, చాలా సమస్యలు వస్తాయని. అది విచారణకు వచ్చినప్పుడు తెలుస్తుంది. అంటే ఇప్పుడు మరి బీసీలే కదా ఓటాలు బీజేపీకి. బీసీలకు నష్టం చేస్తే బీసీలు ఎందుకు మద్దతు? ఎట్లుందంటే ప్రజలు ఉద్యమాలు చేసి తెగబడితేనే ఇస్తారండి. ఊరికే అడిగి మామూలు అడుక్కుంటే ఇయ్యరు కదా. తొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు ఆఖరి నిమిషం వరకు. అదే ఇప్పుడు దేశంలో జరుగుతున్నది. బీసీలు అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు. సరే సౌత్ అయితే బాగానే ఉందండి. సౌత్ మేల్కొనే ఉన్నది.
ఇప్పుడు కేరళ కంప్లీట్గా బీసీల ఆధిపత్యంలోనే ఉంది. తమిళనాడు, కర్ణాటకలో కూడా దేవరాజు అరసు చాలా చేశాడు పేద ప్రజల కోసం. గుర్తుందా మీకు దేవరాజు అరసు పరిపాలన? నాకు తెలుసు. ఏమైంది? ఆయన పోయినాక బంగారప్ప వచ్చాడు ముఖ్యమంత్రిగా, బీసీ గౌడ కర్ణాటక. ఆ తర్వాత ఎవరు వచ్చారు? వీరప్ప మొయిలి, నాయి బ్రాహ్మణుడు, ఆయన చేశాడు. ఆయన తర్వాత అతను గుండూరావు వచ్చాడు, బ్రాహ్మణ్. ఆ తర్వాత వీళ్ళు లింగాయతులు వచ్చారు. లింగాయత తర్వాత దేవగౌడ వచ్చింది. ఆ తర్వాత మళ్ళా సిద్ధరామయ్య వచ్చాడు కదా, యాదవ్. ఇప్పుడు రెండోసారి సిద్ధరామయ్య. సో కర్ణాటకలో సామాజిక న్యాయం లేదని మనం అనుకోవడానికి వీలు లేదు. ఇంతమంది ఎట గెలుస్తారో అది ఊరుకున్నారు. బాగుంది అక్కడ, అంత చాలా ప్రభావం. ఆంధ్రప్రదేశ్ అంత వర్స్ట్ పొజిషన్ బీసీలకు అక్కడ లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా. నాకు తెలుసు కర్ణాటక సిచ్యువేషన్, నేను కొంత స్టడీ చేసిన. అక్కడ నాయకులతో నాకు పరిచయం కూడా ఉంది. దేవరాజు అరసు బంగారు పాటేసిపోయారు బీసీలకు అక్కడ. అది మిగతా వాళ్ళు ఫాలో అయ్యారు. బంగారప్ప కూడా గెలిచిండు కదా. అంటే ఒక్కొక్క కులం నుంచి, బీసీ కులం నుంచి ఒక్కొక్క ముఖ్యమంత్రి అయింది. అది ఎంత గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఆయన దేవరాజు అరసు కుమ్మరి అనుకుంటారు. కుమ్మరి, ఈడిగా, యాదవ, నాయి బ్రాహ్మణ్, నలుగురు. గొప్ప విషయం. తమిళనాడులో నాయి బ్రాహ్మణ్ ముఖ్యమంత్రి కావడం, కర్ణాటకలో కావడం. అసలు మన దగ్గర వాళ్ళు ఎమ్మెల్యేలు కేరళలో నాడార్ కమ్యూనిటీ ఈడిగా అంటారు. ఇక్కడ అంతకుముందు అచ్యుతానందన్ కూడా ఈడిగానే. గౌరీ, కేఆర్ గౌరీ పెద్ద నాయకురాలు, మార్క్సిస్ట్. ఆమె సిపిఎంకు మద్దతుదారు. ఆమె ఇప్పుడు ఆమె ఏజ్ అయిపోయినట్టుంది. ఆమె వేరే వ్యవస్థ లేదండి. నారాయణ గురు పెద్ద మూమెంట్ తెచ్చిండు అక్కడ కర్ణాటక, కేరళ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగంలో. ఒకప్పుడు ఈ బలైన వర్గాల వాళ్ళని గుళ్ళల్లో డైరెక్ట్గా నమస్కారం చేయడానికి రానిచ్చేవాళ్ళు కాదు. నువ్వు ఈ కులమా ఇంత దూరంకి వెళ్ళి 100 అడుగులు, ఇంకో కులమా 1000 అడుగులు, నువ్వు మొక్కుకొని పో గుడి బయట నుంచి. ఇట్లాంటి వ్యవస్థ ఉండేది. ఇవాళ సౌత్ బాగుందండి, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రెండు రాష్ట్రాల పరిస్థితి కూడా అంతే. తెలంగాణ పోరాటాల గడ్డ కాబట్టి కొంత మార్పు వస్తున్నది. బీసీ బిల్లు రావడం అనేది చరిత్రాత్మకము. ఆ బిల్లు ఆడ పడి ఉన్నది. ఎప్పటికైనా దానికి మోక్షం కలగాల్సిందే. ఎవరు ఇవ్వకుండా ఉండలేరు. వీళ్ళు ఉద్యమాలు చేయాల్సిందే. అంటే ఉద్యమాలు చేయకుండా మీరు ఆమోదించమంటే సరిపోదు. ఆ రోజు నరసింహారావు ఎట్లా ఆమోదించుండో అదే పద్ధతిలో మోడీ ఆమోదించాలి. కానీ బీజేపీ సిద్ధాంతాలు వేరే ఉన్నాయి. మీకు ఎందుకండి, మాకు తెలుసు కదా. విపి సింగ్ మండల్ రిపోర్ట్స్ పెట్టిండు ఐఏఎస్, ఐపీఎస్లో బీసీలకు రిజర్వ్. ఎంత ఏడిపించారండి విపి సింగ్ను బీజేపీ, దాని అనుబంధ సంస్థలు. ఎంత అరుణ్ శౌరి ఎన్ని రాతలు రాశాడని. ఆయన తర్వాత రాజ్యసభ మెంబర్ కూడా అయింది కదా. ఇండియన్ ఎక్స్ప్రెస్ రోజు ఫోటోలు, కాలుతున్న ఫోటోలు. అప్పుడు ఏం చేశారు? అట్లా ఎవరు వెళ్తుంటే కిరోసిన్ అంటుపెట్టి రిజర్వేషన్లకు వ్యతిరేకంగా సరిపోతున్నాడు. చివరికి విపి సింగ్ పదవినే తిన్నారు కదా, ఆయన ఇచ్చిపోయాడు. గొప్పవాడు విపి సింగ్, రాజా ఠాకూర్ ఇచ్చాడు. మరి అదే వారసత్వం ఉన్నది కదా, అదే వారసత్వం కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా అదే వ్యతిరేకం చేస్తున్నారు. లేకపోతే తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును వాళ్ళు ఒప్పుకోకపోవడం ఏంటండి? ఈ స్టేట్ అడిగింది, అధికార పార్టీ అడిగింది, నీకేమిటి అభ్యంతరం? పైగా లక్ష్మణ్ కూడా బీసీ కదా. వాళ్ళు ఏమంటారు అంటే కులాల మధ్య విభజన ఎందుకు, హిందువులంతా ఒకటే అనే ఒక మరి ఇక్కడ సెన్స్ కావచ్చు కదా. అవును, హిందువులంతా ఒకటే. నువ్వు న్యాయం ఏడిస్తున్నావు. హిందూ మతం పేరు మీద అందరూ కలిసి ఉండాలంటున్నావు కదా. అసలు హక్కులే లేవు కదా. 80% జనాభాకు రాజకీయ, ఆర్థిక, సామాజిక హక్కులే లేవు కదా. హక్కులు ఉన్నాయా? ఏం కావాలి? అన్ని సమాన మాట ఇయ్యి. ఎందులో ఎక్కడ లేదు సమానం. రాజకీయాల్లో ఇచ్చేయి. మాకు ఎన్ని సీట్లు అన్ని ఇయ్యి. రాహుల్ గాంధీ చెప్పినంత ఇయ్యి. సమాజంలో ఏ వర్గం ఎంత ఉందో ఇయ్యి. ఎందుకు ఇవ్వాలనే? రాహుల్ గాంధీ ఇస్తున్నాడా? రాహుల్ గాంధీ ఇవ్వాలి, ఇస్తానంటున్నందుకే ఇప్పుడు ఏదో బిల్లు తెచ్చిండు కదా. రాహుల్ గాంధీని నమ్మాలి. మరి ఈ బిల్లు పాస్ చేయకపోతే, బిల్లు గురించి ఆనే పడేస్తే కాంగ్రెస్ని తప్పు పట్టాల్సి వస్తుంది. ఎవరైనా ఇస్తామంటే ఇయ్యి అంటారు, ఇవ్వరంటే కోట్లాడతారు. అది రాహుల్ గాంధీ ఇస్తా అన్నాడు కాబట్టి అతని పరిస్థితి ఏంటో రాజకీయంగా అతను ఢిల్లీలో పరిస్థితులు వేరే ఉంటాయి కదా. ఈ రాష్ట్రం వరకు ఏదో చేశాడు, ఒత్తిడి తెచ్చాడు, మాట అనుకుందాం, తెచ్చిండు, ప్రయత్నం చేసిండు, అంతే కదా. రాహుల్ గాంధీ భవిష్యత్తు నాయకుడు ఎమర్జ్ అయ్యే అవకాశం కనబడుతున్నా మీకు? మీ అనుభవం 30-40 ఏళ్ళ జర్నలిస్ట్ మీరు, మీ అనుభవంతో చెప్పండి.
పరిస్థితులు కొంచెం బీహార్ లాంటి రాష్ట్రాల్లో పరిస్థితులు వేరే ఉన్నాయి, యూపీలో కొంత వేరే ఉన్నాయి. అక్కడ మిత్రపక్షాల మధ్యలో సంపూర్ణంగా ఐక్యత కుదరలే. బీహార్లో కూడా కాంగ్రెస్ లాలు పార్టీలు తగాదా పడ్డాయి. దాంతో ఏమైంది, ఓడిపోయాడు. పోయినసారి కూడా లాలు కొడుకు తేజేశ్వరరావు అనుకుంటా 17 సీట్లతో అధికారాన్ని కోల్పోయాడు. 17 ఆ తగ యూపీలో కూడా అదే, అక్కడ యూపీ పార్టీతో కూడా రాహుల్ గాంధీకి అదే పరిస్థితులు ఉన్నాయి. అందుకని ఇట్లాంటివన్నీ సర్దుకొని ఆయన ముందుకు పోతే ఆయనకు అవకాశాలు మెండుపడతాయి. ఇదే ఒక రాహుల్ గాంధీ ఇంకా పూర్తిగా నాయకత్వం దిశగా ఎదుగుతలేడనే దాంతో దాన్ని అతన్ని దెబ్బతీయడానికి వీళ్ళు బీజేపీ వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. తప్పలేదు, అది వాళ్ళ పొలిటికల్గా చేస్తున్నారు. దాన్ని మనం తప్పుపడాల్సిన పని లేదు. ఈ పనిలో పనిగా కాంగ్రెస్కి ఇమేజ్ పెంచిన వాళ్ళు ఎవరు, గాంధీ నెహ్రూలే కదా, వాళ్ళ మీద పడ్డారు. అది మాత్రం క్షంతవ్యం కాదు, ప్రజలు ఒప్పుకోరు. ఏం ఒప్పుకోరు? గాంధీ నెహ్రూల మీద బురద జల్లి వాళ్ళని ఏదో వాళ్ళని రూపుమాపాలని, వాళ్ళ జ్ఞాపకాలు రూపుమాపాలని. అరే ఎంత గొప్పగా రాసిండండి భారత దర్శనం, డిస్కవరీ ఆఫ్ ఇండియా. మామూలు బుక్ కాదు. దేశ సంస్కృతి సమస్తం వివరించిన ఆయన. అంత నాలెడ్జ్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందంటే చదువుకున్నాడు. గొప్ప హిందూ ఆయన, హిందూ చాలా గ్రేట్. అవగాహన పెంచుకున్నాడు ఆయన. అది అవగాహన పెంచుకోవడం అది అంత సామాన్యం కాదు కదా. ఆయన మీద కూడా వేసాడు. ఆయన మీద ఇంకా ఎట్లవుతుంది? అందుకని బీజేపీ చేస్తున్న పని కరెక్ట్ కాదు. వాళ్ళు అటువంటి ప్రచారాలకే ఎక్కువ ఇంపార్టెన్స్ తోటి కనబడుతున్నది. అది వాళ్ళ సోషల్ మీడియా గ్రూపు విచ్చలవిడిగా రాస్తుంది. పనిలో పనిగా మేము ఈసీల గురించి అంటాం, మరి బీసీలకు మనువాదులుగా ముద్రేసుకొని ఆ వీడియోలు కూడా పెడుతున్నారు సోషల్ మీడియాలో. మనువాదులు, మను ఏం చెప్పిండు, శూద్రులను ఏం చేయాలి, వేరే వాళ్ళకు క్షత్రియులకు వైశ్యులకు వీళ్ళకి బ్రాహ్మణులకి మనవుని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన చాలా గొప్ప సహృదయుడు అని గొప్ప పని చేసినందుకు కూడా కాంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి ఏదైనా నేరం చేస్తే బ్రాహ్మణులకు ఇచ్చే పనిష్మెంటు, క్షత్రియులకు ఇచ్చేది, వైశ్యులకు ఇచ్చేది వేరే ఉంటుంది. శూద్రుల దగ్గర నుంచి నేరం జరిగితే వారికి ఘోరంగా ఉంటుంది. ఇవన్నీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాళ్ళు ఎట్లా క్షమిస్తారు వాళ్ళని? బీజేపీ బాగుపడాలంటే, ప్రజల హృదయాలు గెలుచుకోవాలంటే ఈ సోషల్ మీడియాను అరికడితేనే గెలుస్తుంది. విధానాల ప్రాతిపదికకు కూడా పోవచ్చు, విధానాల ప్రాతిపదికకు పోవచ్చు కదా. పేద ప్రజల కోసం ఒక డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఏది చెప్పండి మీకు ఏమన్నా? నాకు తెలిసినంత వరకు అయితే నాకు కనిపించలేదు. అదే ప్రధానమంత్రి రైతుల అకౌంట్లో ఇంత అమౌంట్ వేస్తున్నాడు, పేదవాళ్లకు ఇల్లు కట్టుకోవడానికి నెలకు ఎక్కడ ఉందండి అది? ఇప్పుడు బ్యాంకుల జాతీయకరణ పెట్టిండు ఇందిరాగాంధీ. వెనకడికి బ్యాంకులు లోన్ ఇస్తుండే నా మామూలు వాళ్ళకు. అసలు బ్యాంకు మెట్లు కూడా ఎక్కేవాడు కాదు. జాతీయకరణ తర్వాత ఏమైంది? టార్గెట్లు పెట్టింది. ఇప్పుడు పిలిచిస్తున్నాడు వాడు. బ్యాంకులు ప్రజల దగ్గరకు వచ్చినాయి, ప్రజల దగ్గరికి బ్యాంకులు వచ్చినాయి, ఇస్తున్నారు. ఇందిరాగాంధీ చొరవ, ధైర్యం అది. మరి అది జాతీయకరణ అంటే మామూలు మాటలా? భూ సంస్కరణ చేయమన్నది, చేసింది, అమలు చేస్తే అంతా సరిగా జరిగిందా అంటే భూస్వాములు వాళ్ళ ఆటలు వాళ్ళు ఆడినారు. నరసింహారావు ఉద్యోగం ఎందుకు పోయింది? ఆమె కేంద్ర ప్రభుత్వం భూ సంస్కరణలకు దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఒక పాలసీ పెట్టుకున్నది. నరసింహారావు స్టార్ట్ చేసాడు ఇక్కడ. చేస్తే భూస్వాములు ఒప్పుకుంటారా? ఆయన ఢిల్లీకి పోయి కంప్లైంట్ చేశాడు, నరసింహారావు చేస్తున్నాడని. ఆమె ఏమన్నదంటే అక్కడికి వెళ్ళి గోస్లో అన్నదంట. గోస్లో అంటే ఆపమని కాదు కదా, మెల్లగా. కానీ ఆయన చేసుకుంటూ పోయిండు. భూస్వాములు గత్యంతరం లేక తమ భూములను కూతుళ్ళకు, ఇంకెవరో ఉన్నోళ్ళకి, ఎవరికో బినామీలకు పంచుకున్నారు. అయినా నరసింహారావు ఏం భయపడకుండా యాక్షన్ తీసుకొని వస్తాడు. తాను భూస్వామి అయినప్పటికీ కూడా, తాను భూస్వామి, నాకు నరసింహారావు సన్నిహితులు వాళ్ళ బంధువర్గాల్లో చెప్పారు, ఆయన భూస్వామి భూమిని కూడా ఆయన భూ సంస్కరణలు అమలు చేస్తే పిల్లలంతా పోయి నరసింహారావు కొడుకులు ఆ బంధువుతో చెప్పినట్టు అంతా మాకు భూమి లేకుండా చేస్తున్నాడు అని చెప్తే, ఆ బంధువు అంటే తండ్రితో నేరుగా మాట్లాడలేక ఆ బంధువు పోయి ఇట్లా పిల్లలు ఇట్లా అనుకుంటున్నంటే, ఏమీ కాదు, ఇప్పటికైనా అమలు చేసినాక కూడా 60 ఎకరాలు వాళ్ళ కోసం ఉంటుందని చెప్పిండట.
ఆయన దగ్గర ఎంత భూస్వామి ఆయన. బూరుగుల రామకృష్ణారావు కూడా హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రి కూడా భూ సంస్కరణ చేసిండు, కౌలుదారులకు కాపాడిండు. ఈయన బూరుగుల రామకృష్ణరావు అనుయాయుడు. వీళ్ళంతా కాంగ్రెసే. కాంగ్రెసే. బూరుగుల రామకృష్ణరావు అనుయాయుడు ఈయన. ఆయన హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తర్వాత ఇవన్నీ చేసినాక ఉమ్మడి రాష్ట్రం వచ్చింది కదా, రాయలసీమ నాయకులు అంతా ఒకటై ఇదంతా చేయాలనుకున్నారు. నరసింహారావు ఆయన ఏం చేసిండ్రు, కేరళ గవర్నర్గా పంపించారు. అప్పుడు ముఖ్యమంత్రిగా చేసి ఉండొచ్చు కదా, హైదరాబాద్ స్టేట్ ముఖ్యమంత్రిగా. ఇంకా 2 ఏళ్ళు టైం ఉన్నది. ఇన్ని వనరులు ఉన్నాయి హైదరాబాద్లో, ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఆ 2 ఏళ్ళు పూర్తి చేసి కొత్తగా నీలం సంజీవ్ రెడ్డి వచ్చిండు, రానివ్వరు కదా. నరసింహారావు అక్కడి నుంచి నేర్చుకున్నదే ఇక్కడ భూ సంస్కరణలు అగ్రెసివ్గా అమలు చేశాడు. ఆ భూ సంస్కరణల బిల్లు రాత్రి 12 గంటలకు ఆమోదించాడు అసెంబ్లీలో. అప్పుడు సి జగన్నాథరావు డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు. సి జగన్నాథరావు అంటే మన దగ్గర డిప్యూటీ సీఎంగా చేసిండు, ఇప్పుడు లేడు, ఆయన చనిపోయాడు. ఈ భూస్వాములు అప్పుడు కూడా ఆయన చైర్ దగ్గరికి పోయి ఏమైనా చేయండి, ఈరోజు వాయిదా వేయండి, మేము ఢిల్లీకి పోయి మళ్ళీ మేము చేసుకుంటాము అంటే నరసింహారావు కింది నుంచి, కింద కూర్చుంటారు కదా, స్పీకర్ డయాస్ పైన ఉంటుంది, కళ్ళతో సైగ చేసినట్టు వద్దని. అమలైంది. ఆ రాత్రి 12 గంటలకు ఆమోదించింది. ఇది స్వయంగా జగన్నాథరావు నాతో చెప్పిన విషయం. పట్టుదల. ఆ తర్వాత జయాంధ్ర ఉద్యమం వచ్చింది, కాకాని వెంకటరత్నం నాయకులు బ్రహ్మాండంగా చేసి అది ఇది అనే విడిపోతామని అందరూ పార్టిసిపేట్ చేసాం. చివరికి ఏమైంది, ఇందిరాగాంధీ రంగంలో దిగి సంప్రదింపులు జరిపితే నరసింహారావును తీసేయడం కాడికెళ్ళి వచ్చేసింది. ఆయన పదవి నుంచి తప్పించింది, ఢిల్లీ తీసుకుపోయింది, ఏఐసిసి సెక్రటరీగా చేసింది. ఆయన తర్వాత వీళ్ళు ఎందుకు తీసేయించారు కానీ ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికో పోయిండు, ప్రధానమంత్రి కూర్చున్నాడు. ఇది చరిత్ర. అంటే ఇక్కడ కాంగ్రెస్ నాయకుల్లో ఎట్లయితే ఈ పై సామాజిక వర్గాల వారు ఉన్నారో, పేదల కోసం పనిచేసే వాళ్ళు అదే మోతాదులో ఉన్నారు. అయితే ఆ లెక్కన కొంతమంది మోతాదులో ఉన్నారు, కానీ కొద్దిమందే. నరసింహారావు కొంతమందిని తన అనుచరులుగా పెట్టుకున్నాడు. ఏమైనా సరే ఆమె అవుట్ ఆఫ్ ది వే ముఖ్యమంత్రులను, ఆ వర్గాలను ఎదిరించి చేయలేదు కదా, అది ఎదిరించి చేయలేదు కదా. కొంత వీలున్నంత వరకు ఆయన కొంత హెల్ప్ చేసిండు. వీళ్ళు కూడా ఆయన చెయ్యి అందుకొని పైకి రావాలి కదా. వీళ్ళలో కూడా సరైన చొరవ లేకపోవడంతో నెహ్రూ విధానాల వలన భారతదేశంలో ఉన్న బీసీలు, ఎస్సీలు వారి జీవితాల్లో ఎదుగుదల ఉంది లేదా వచ్చింది అని ఎవరన్నంటే మీరు అంగీకరిస్తారా? కొంత ఎదుగుదల వచ్చింది, కానీ ఇందిరాగాంధీ హయాంలో ఎక్కువ జరిగింది. ఏం జరిగింది? బ్యాంకుల జాతీయకరణ పెద్ద స్కీమ్ అండి. గరీబీ హఠావో నినాదం కింద చాలా హెల్ప్ చేసింది, చాలా కార్యక్రమాలు తీసుకున్నారు. తీసుకోవడం వల్లే కదా ఆమె గరీబీ హఠావో అనేది ప్రజల్ని కొంత చైతన్యం చేసింది. దానివల్ల కదా ఆమె వరుసగా విజయాలు సాధించింది. అప్పటి నుంచే వచ్చింది. నెహ్రూ విధానాలు పేదలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అనేది నాకు పెద్ద స్టడీ చేయలేదు. ఎవరైనా స్టడీ చేస్తే చెప్పచ్చు. ఇందిరాగాంధీ టైం నుంచి చదిపోయింది, బాగా పుంజుకున్నది. ఇప్పుడు మీరు 80ల నాటికి జర్నలిస్ట్, మీరు 76కే జర్నలిస్ట్. 76లోనే అంటే మీరు ఎమర్జెన్సీ పీరియడ్ నుంచి మీరు ఎమర్జెన్సీలో పనిచేసినాము. ప్రభుత్వ విమర్శలు ఏ వార్త రాసినా సమాచార శాఖకు పోయి అక్కడ డిప్యూటీ డైరెక్టర్ వాళ్ళు చదివి వాళ్ళు స్టాంపు కొట్టినాకనే పేపర్కి ఇచ్చి. ఎమర్జెన్సీ పట్ల ఆనాడు కమ్యూనిస్టులు, జనసంఘ్ వీళ్ళంతా తీవ్ర విమర్శ చేస్తున్నారు. సాధారణ ప్రజల అభిప్రాయం ఏమిటి ఎమర్జెన్సీ పైన? అంటే అప్పుడు కొంత నిర్బంధం ఉండే కదా, వ్యతిరేకంగానే వచ్చింది అందరూ. అందరిని అరెస్ట్ చేస్తున్నారు, మాట్లాడే హక్కు లేదు, మాట్లాడితే ఏమునుగుతూ ఎవరిని పెడితే వాళ్ళని జైల్లో పెడుతున్నారు అనే భయాలు ఎక్కువ స్ప్రెడ్ అయిపోయినాయి. అందువల్ల దానికి ఎమర్జెన్సీకి పెద్ద అనుకూలత ఏమి లేదు మామూలుగా. అయితే ఈ రాష్ట్రంలో వెంకటరావు చీఫ్ మినిస్టర్ ఉండే, ఆయన వ్యతిరేకత రాకుండా ఆయన చేసుకోగలిగాడు. అంటే ఏం చేసిండు ఆయన? సాఫీగా ఉన్నది, ఎక్కువ అట్రాసిటీ జరగకుండా పోలీసులని కంట్రోల్ చేయడము, మిగతా వర్గాలను కంట్రోల్ చేయడం చేసినాడు. మిగతా స్టేట్స్లో చెప్తున్నాను. వెంకటరావు 4 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిండు. అది ఎమర్జెన్సీ పుణ్యమా అని. ఎందుకంటే కాంగ్రెస్లోని అన్ని వర్గాలు కిమ్మలేదు, మామూలుగా అయితే ఉండనివ్వవు. ఆయన వెలమ కదా, మొదటి ముఖ్యమంత్రి, వెలమ సామాజిక వర్గం. కానీ ఆయన చాలా అభివృద్ధి పథంగా చాలా ముందుకు వెళ్ళాడు. ఆయన ఎప్పుడు చూడు అభివృద్ధి అయింది, వేరే విషయాలు లేనే లేవు.
అవినీతి లేదు కదా ఆయన దగ్గర. లేదు. నిజాయితీపరుడా? పెద్ద వార్తలు. ఏవో అవినీతి లేదంటే మనం ఏం చెప్పగలుగుతాం? క్లీన్ చిట్ ఇచ్చేంత పరిస్థితి మనకు ఉండదు కదా. అవును, మనం ఎవరో కొద్దిమంది తనకు నచ్చిన ఇండస్ట్రియలిస్టులకు ఆయన మేలు చేసిండు. అందుకు వాళ్ళు ఏం చేసిరు కానీ మనకు తెలియదు. కానీ పొరపాటు కూడా చెప్తున్నా, ఆయన తన ఇంట్లోనే ఉన్నాడు, అధికార వాసం లేదు, అధికార నివాసం తీసుకోలే, చిన్న ఇల్లే, ద్వారకాపురి అని ఇక్కడ ఇప్పుడే పంజాగుట్ట పక్కకే అక్కడే ఉన్నాడు. చిన్న ఇల్లేనా? చిన్న ఇల్లే, పెద్ద ఇల్లేం కాదు. ముఖ్యమంత్రి అంటే ఎంత పెద్ద బిల్డింగ్ ఉంటుంది కదా, అట్లాంటి తీసుకోలే, చాలా సింపుల్గానే ఉన్నాడు ఆయన. ఆయన బంధుమిత్రులు కానీ ఆయన కొడుకులు కానీ ఆయన ఇంటి చుట్టూ కనిపించలే అప్పుడు మాకు. ఇప్పుడు బీజేపీలో చాలా మంది సింపుల్గా జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు కదా. ఉన్నారు, వాళ్ళకి అధికారం లేదు కదా. అధికారం వచ్చినాక తెలుస్తుంది, అధికారం వచ్చినాక తెలుస్తుంది మనకు. ఈ రాష్ట్రంలో అయితే అంత అయితే మామూలు కార్యకర్తలే కదా, పవర్లోకి వచ్చినాక కదా వాళ్ళు బాగుపడేది, ఏం చేసేది. మొత్తం సినారియో తీసుకున్నప్పుడు ఈ 70-75 ఏళ్ల కాలంలో గాంధీ నెహ్రూలు వారిపైన విమర్శలను, అంతకు పూర్వం లేని ఇప్పుడే రావడం, ఇప్పుడే ఇంతగా రావడం వలన దీన్ని ప్రజలు సీరియస్గా తీసుకొని నిజమే వాళ్ళు తప్పు చేసిన అనుకుంటారా? అనుకోవచ్చు, తప్పదు. దానివల్ల వ్యతిరేకత వస్తుంది, రాకుండా ఉండదు. ఇప్పుడు ప్రజల్లో మాత్రం మనకు తెలిసినంత వరకు గాంధీ నెహ్రూల గురించి వ్యక్తిగతంగా విమర్శించే వాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు బీజేపీ సింపథైజర్సు, బీజేపీ కార్యకర్తలు వాళ్ళు ప్రచారం చేస్తుండొచ్చు, కానీ బీజేపీతో కాంగ్రెస్తో సంబంధం లేని మిగతా వర్గాలు ఉన్నారు కదా, విద్యాధికులు కానీ ఎవరైనా, అటువంటి వాళ్ళ నుంచి నెహ్రూ గురించి, గాంధీ గురించి ఏం పెద్దగా రాలే. స్వాతంత్ర ఉద్యమంలో వాళ్ళు చేసిన త్యాగాలు వెలకట్టలేనివి, దాన్ని ఎవరు కించపరచలేరు. లేకపోతే వాళ్ళ ఆ సేవల మీద బురద కొడితే అది బురద వాళ్ళ మీద పడుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. ఈ 2-3 విషయాలు అంటే ఓటర్ల ప్రత్యేక సవరణకు సంబంధించింది, జాతీయ గ్రామీణ ఉపాధి హామీలో గాంధీ మహాత్ముని పేరు తీసేయడం అనేది, వీటికి సంబంధించిన అంశాలతో పాటుగా వివిధ అంశాలపైన వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.